అనకాపల్లి సిపిఐ జిల్లా 2వ మహాసభలను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. అటవీ పంజరం సాగు చేసుకున్న రైతుల సాగు హక్కు కల్పించాలి. అటవీ పంజరం సాగు చేసుకుంటున్న రైతులకు సాగు హక్కు కల్పించాలి. కార్యదర్శి వర్గ సభ్యుల్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంతరంగిక నిర్మాణంలో భాగంగా 3 సంవత్సరాలకు ఒకసారి గ్రామ శాఖ నుండి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో కార్యకర్తలతో నాయకులతో కూడినటువంటి సమావేశాలు మహాసభలు నిర్వహించి నాయకత్వాలు ఎన్నిక చేసుకొని ఆ యొక్క మహాసభల్లోనే ఒక నూతన రాజకీయ కర్తవ్యాన్ని కూడా కార్యకర్తలకు బోధన చేసి రాష్ట్ర మహాసభల్లో జాతీయ మహాసభల్లో అలాంటి కర్తవ్య దీక్ష కోసం ప్రయత్నం చేసేటువంటిది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ నేపథ్యంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు రెండు కూడా ప్రజలను దారుణంగా మోసం చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా మొన్ననే మోడీ గారు వచ్చారు, మరోసారి అమరావతిని సందర్శించారు. ముందుసారి వచ్చినప్పుడు ముంతడు నీళ్లు పిడికడు మట్టి ఇచ్చిపోయాడు. ఈసారి కూడా ఆయన వస్తున్నాడు, ఏదో ఇస్తారని చెప్పని అనుకున్నారు. కానీ జరిగిన అమలైనటువంటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేశారు తప్ప కొత్తగా నేను అదనంగా ఇది ఇస్తానని చెప్పని ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంకా భ్రమలు ఉన్నాయనంటే మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం తప్ప మరొకటి కాదు. భవిష్యత్తులో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలు కోసం భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీ ప్రజల తరఫున వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయంండి. మీ5 లోకల్ న్యూస్ ఛానల్.